అండ్ గోధుమ పిండితో వేడివేడిగా బెల్లం జిలేబీలను అయితే ప్రిపేర్ చేశాను. జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. నచ్చితే ట్రై చేయండి. 2 కప్పుల గోధుమ పిండిలోకి 1 స్పూన్ నెయ్యి, 1 ప్యాకెట్ ఈనోని ఫుల్ గా వేసేసుకోవాలి. చిటికెడంతా సాల్ట్ టేస్ట్ కోసం అయితే వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ దోసల పిండిని ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేస్తామో అలా కలిపి పక్కన పెట్టుకోండి. 1 కప్పు బెల్లము, అదే కప్పుతో 1 కప్పు వాటర్ ని కూడా వేసి కొద్దిగా ఇలాచి పొడిని వేసి బెల్లం కరిగి మనకి గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుందో అలా వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకుని కొద్దిగా నిమ్మరసం వేసి సైడ్ కు పెట్టుకోండి. ఇలా పాల ప్యాకెట్ లోని కలిపి పెట్టుకున్న పిండిని అయితే వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మీడియం హీట్ లో ఆయిల్ లోనైతే మంచిగా జిలేబీలను వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా ఇలా టర్న్ చేసుకుంటూ వేగించి వేడిగా ఉన్న పాకంలో వేసుకొని 1 నిమిషం ఉంచుకొని తీసేసుకుంటే బెల్లం జిలేబీలు అయితే రెడీ అండి. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి.